అందరికీ షలోమ్. ఈరోజు హానుకా అనే పండుగ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. దీన్ని హానుకా లేక చానుకా అని అంటారు. అయితే ఈ యొక్క హానుకా పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు ఈ యొక్క పండుగ చేస్తున్నారు అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పండుగ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ముందు మక్కాబీయుల చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. అంటియోకసు తన పరిపాలనను సుస్థిరము చేసుకొనిన తరువాత ఐగుప్తును జయింపగోరెను. తాను సిరియా ఐగుప్తులను రెండింటిని ఏలవలేనని నిశ్చయించుకునేను. కనుక అతడు ఓడలు, రథములు, అశ్వములు, గజములు గల సైన్యముతో పోయి ఐగుప్తును ముట్టడించెను. అంటియోకసు ఐగుప్తు నందలి సురక్షిత పట్టణములను ఆక్రమించుకుని ఆ దేశమును కొల్లగొట్టెను. ఆ రాజు ఐగుప్తును ఓడించిన తర్వాత గ్రీకు శకము 143వ ఏట మహాసైన్యంతో వచ్చి ఇశ్రాయేలు దేశము మీదను యెరూషలేము మీదను పడెను. అతడు పొగరుబోతుతనముతో యెరూషలేము మందిరములో ప్రవేశించి అందలి బంగారు పీఠమును, దీపస్తంభమును, దాని పరికరములను స్వాధీనము చేసుకొనెను. సాన్నిధ్యపు రొట్టెల నుంచు బల్లను, దేవాలయపు అలంకరణములను ఒలుచుకొనెను. ఆ రీతిగా అతడు దేవాలయపు ప్రాంగణమునందలి బంగారు అలంకరణములను ఒలుచుకొనెను. ఆ రీతిగా అతడు మందిరంలోని వెండి బంగారములను, విలువైన పాత్రలను, కోశాగారమున భద్రపరిచి ఉంచిన నిధులను దోచుకునెను. వాటన్నిటినీ తన దేశమునకు తరలించుకొని పోయెను. చాలామంది ఇశ్రాయేలీలను వధించెను. ఈ విషయమై గర్వంగా చెప్పుకొనెను. అప్పుడు దేశంలోని ఇశ్రాయేలీలందరూ శోకంతో విలపించిరి. అంటియోకసు రాజు ఐగుప్తును జయించి ఇశ్రాయేలు దేశం మీద కూడా రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత యెరూషలేం మందిరంలో ప్రవేశించి ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నింటినీ కూడా దోచుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇశ్రాయేలీలను కూడా అనేక మందిని చంపివేయడం జరిగింది. రాజులు, నాయకులు బాధతో మూల్గిరి. యువకులు కృషించిపోయిరి. స్త్రీలు తమ సౌందర్యమును కోల్పోయిరి. ప్రతి వరుడును విలాప గీతము పాడెను. ప్రతి వధువును శోకించుచు తన గదిలో కూర్చుండెను. ప్రజలందరూ అవమానంలో మునిగిరి. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ విధంగా దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నారు. 2 ఏళ్లు గడిచిన తర్వాత రాజు ఒక అధికారిని యూదియా దేశమునకు పంపెను. అతడు గొప్ప సైన్యముతో యెరూషలేమునకు వచ్చెను. ఆ అధికారి మొదట శాంతిని నెలకొల్పవలెనని మాట్లాడెను. కానీ అతని హృదయము కపటంతో నిండియుండెను. అతడు పౌరుల విశ్వాసమును చూరగొనిన పిదప అకస్మాత్తుగా నగరము మీద పడి వారిని ధ్వంసము చేసెను. ప్రజలను చాలా మందిని వధించెను. నగరమును కొల్లగొట్టి కాల్చివేసెను. పట్టణములోని భవనములను, ప్రాకారములను పడగొట్టించెను. ఆ అధికారి అతని సైన్యములను, స్త్రీలను, పిల్లలను బందీలను చేసిరి. పశువుల మందను తోలుకొని పోయిరి. తర్వాత ఒక అధికారి వచ్చి వారితో శాంతి నెలకొల్పుతాను అన్నట్టు మాట్లాడి అకస్మాత్తుగా వారి మీద పడి వారిని మళ్ళీ చంపివేసి పిల్లల్ని, స్త్రీలను కూడా మళ్ళీ చెర తీసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది. అటు తర్వాత శత్రువులు పట్టణంలోని దావీదు నగరము అను ప్రదేశము చుట్టూను గొప్ప ప్రాకారమును, బురుజులను నిర్మించి తమ దుర్గముగా చేసుకొనిరి. వారు భ్రష్టులను, దుర్మార్గులునైన యూదులను కొందరిని తీసుకొని వచ్చి వారిని ఆ దుర్గమున ఆశ్రయము కల్పించిరి. ఆయుధములను, భోజన పదార్థములను కొని తెచ్చి అచ్చట భద్రపరిచిరి. యెరూషలేమున కొల్లగొట్టిన సొత్తును కూడా అందే భద్రపరిచిరి. దుర్గము వలన తరువాత నగరమునకు కలిగిన శ్రమలు అన్నీ కావు. యూదుల్లోనే కొంతమంది వారి వైపు తిరిగిపోవడం అనేది జరిగింది. వారితో ఏకీభవించి వారు చెప్పినట్లు విన్నారు. దానివల్ల చాలా అపాయం వీరికి కలిగింది. ఇప్పుడు దాని గురించి చూద్దాం. దాని వలన దేశమునకు తిప్పలు వచ్చెను. అది ఇశ్రాయేలీయుల ప్రజలకు నిరంతరము శత్రువయ్యెను. విరోధులు నిరపరాధులను వధించి మందిరమును అపవిత్రపరిచిరి. యెరూషలేము పౌరులు శత్రువులకు భయపడి పారిపోయిరి. నగరమున అన్యజాతి వారు నివాసం ఏర్పరచుకునిరి. సొంత జాతి పట్ల మమకారము చూపకపోయిరి. మందిరము ఎడారి వలె నిర్మానుష్యమయ్యెను. ఉత్సవములు శోకదినములయ్యెను. విశ్రాంతి దినము అపహాస్యమునకు గురయ్యెను. నగర గౌరవము మంటగలిసిపోయెను. దానికి పూర్వం ఎంత కీర్తి ఉండేదో ఇప్పుడు అంత అపకీర్తి వాటిల్లెను. పూర్వపు గౌరవ ప్రతిష్టలు అంతముందింపగా ఇప్పుడు ఆ నగరమునకు దీనదశ ప్రాప్తించెను. ఆ పిమ్మట అంటియోకసు రాజు తన రాజ్యంలోని జాతులెల్లను వారి వారి సొంత ఆచారములను విడనాడవలననియు అందరూ కలిసి ఏకజాతిగా జీవించవలననియు ఉత్తర్వులు జారీ చేసింది.
అన్య జాతుల వారెల్లరూను రాజు ఆజ్ఞను శిరసావహించిరి. చాలా మంది ఇశ్రాయేలీలు కూడా రాజు మతమును స్వీకరించి విగ్రహములకు బలులను అర్పించిరి. విశ్రాంతి దినమును పాటించుట మానుకొనిరి. అంటే రాజు ఒక ఆజ్ఞను అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అందరూ కూడా ఆయన చెప్పినటువంటి విధంగా నడుచుకోవాలని. అయితే కొందరు ఇశ్రాయేలీలు కూడా అతని పక్షాన చేరి వారు చెప్పినటువంటి విధంగా ఆచరించడం జరిగింది. అతడు మందిరంలోని దహన బలులను అర్పణలను అర్పించరాదని కట్టడ చేసెను. ఉత్సవములను విశ్రాంతి దినములను పాటించరాదని శాసించెను. యాజకులను అగౌరవ పాలు చేయవలెనని చెప్పెను. యూదులు అన్యజాతి దైవములకు పీఠములను నిర్మించి అందు అపవిత్రమైన జంతువులను బలుగా అర్పింపవలయనని కోరెను. వారు తమ పిల్లలకు సున్నతి చేయింపరాదనియు శుద్ధి నియమములు పూర్తిగా విడనాడవలయనని శాసించెను. ధర్మశాస్త్రమును పాటించుట మానుకోవలయనని ఆజ్ఞాపించెను. ఈ ఆజ్ఞలను మీరిన వారికి మరణమే శిక్ష అని శాసించెను. అంటే రాజు ఈ విధంగా ఆజ్ఞాపించడం అనేది జరిగింది. ఎవరో కూడా వారి యొక్క మందిరాల్లో ఆరాధన చేయకూడదు, బలులు అర్పించకూడదు, సున్నతి చేయకూడదు. వారి నియమాలన్నీ మానేసి వారి దేవాలయాల్లో బలిపీఠం కట్టి అక్కడ అపవిత్ర జంతువుల్ని బలివ్వాలని చెప్పడం జరిగింది. యూదుల ఆచారాలన్నింటినీ కూడా విడనాడాలి, లేకపోతే మరణ శిక్ష అని చెప్పి ఆజ్ఞ జారీ చేయడం అనేది జరిగింది. రాజు తన సామ్రాజ్యం అంతటను ఈ శాసనములను ప్రకటనము చేయించెను. దానిని అమలు పెట్టించుటకు గాను పర్యవేక్షకులను నియమించెను. అన్యజాతుల దైవములకు బలులు అర్పించవలెననియు యూదియాలోని పట్టణముల నెల్లా నిర్బంధము చేసెను. చాలా మంది యూదులు ధర్మశాస్త్రమును విడనాడిరి, రాజాధికారులకు లొంగి దుష్కార్యములు చేసిరి. భక్తిపరులైన ఇశ్రాయేలీలు మాత్రము ఆ అధికారుల కంటపడకుండా ఎక్కడ వారక్కడే దాగుకొనిరి. అంటే కొంతమంది ఇశ్రాయేలీలు మాత్రం ఆ ఆజ్ఞకు భయపడి వారు చెప్పిన విధంగా చేయడం అనేది జరిగింది. అయితే కొంతమంది భక్తులైనటువంటి వారు మాత్రం ఎక్కడ వారు అక్కడే దాక్కుని ఆ విధంగా చేయకుండా ఉన్నారు. 145వ సంవత్సరమున కిస్లేవు నెల 15వ దినమున అంటియోకసు రాజు దేశములోని బలిపీఠము మీద జుగుప్సాకరమైన విగ్రహములను నెలకొల్పెను. యూదియాలోని పట్టణములోని విగ్రహములకు బలిపీఠములు నిర్మింపజేసెను. అధికారులు నడివీధులలోను ఇండ్లలోను విగ్రహములకు సాంబ్రాణి పొగ వేయించెను. ధర్మశాస్త్ర గ్రంథములు ఏవైనా కనిపించినచో కాల్చివేసేది. ఎవరి వద్దనైనా ధర్మశాస్త్ర గ్రంథము ఉన్నను, ఎవడైనను ధర్మశాస్త్ర నియమములను పాటించినను అతనిని రాజాజ్ఞ ప్రకారము వధించిరి. ఈ రీతిగా ఆ దుర్మార్గపు అధికారులు అధికార గర్వంతో ఇశ్రాయేలీల నగరములలో తమ ఇష్టం వచ్చినట్లు వారిని బాధించిరి. ఆ నెల 25వ తారీఖున మందిరములోని దహన పీఠము మీద నిర్మించిన కొత్త బలిపీఠము పైన పై అధికారులు బలులు అర్పించిరి. తమ బిడ్డలకు సున్నతి చేయించిన తల్లులను రాజాజ్ఞ ప్రకారము వధించిరి. ఆ బిడ్డలను కూడా చంపి తల్లుల మెడలకు వేలాడగట్టిరి. ఆ తల్లులు కుటుంబములకు చెందిన వారిని, ఆ బిడ్డలకు సున్నతి చేసిన వారిని మట్టుపెట్టిరి. అయినను ఇశ్రాయేలీలలో చాలా మంది ధైర్యంతో రాజాజ్ఞను ధిక్కరించిరి, అపవిత్ర భోజనమును ముట్టరైరి. వారు అట్టి భోజనమునకు అపవిత్రమైన నిబంధనను మీరుట కంటే చచ్చుటయే మేలని భావించిరి. అంటియోకసు రాజు ఈ విధంగా ఇశ్రాయేలీల్ని బాధించడం అనేది జరిగింది. అనేకుల్ని చంపివేయడం, వారి నియమాలను పాటించకుండా చేయడం అనేది జరిగింది. ఆ సమయంలో మత్తతీయ అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. ఆయనకు 5 కుమారులు. మత్తతీయ అనేటువంటి యాజకుడు యూదియాలోని యెరూషలేమును జరుగు అపచారమును చూచి పరితాపము చెంది ఇట్లనెను, నేనిట్టి ఘోర కార్యములను చూచుటకే పుట్టితిన. మన పరిశుద్ధ మందిరము నగర ప్రజలను నాశనమైరి. ఈ నగరము శత్రువుల పాలై ఈ దేశము అన్యజాతుల వశము కాగా నేనిచ్చట చేతులు ముడుచుకొని కూర్చుండవలసినదేనా? ఈ మందిరము కీర్తి కోల్పోయిన నరుని వలెనున్నది. శత్రువులు దాని ఆవరణముల నెలా దోచుకొనిరి. మన పిల్లలు వీధులలో చంపబడిరి. మన యువకులు విరోధుల కత్తివాత పడిరి. ప్రతి జాతియు మన నగరమును ఆక్రమించుకొని దాని సొత్తును దోచుకునిరి. నగర అలంకారములన్నీయు నిర్మూలమయ్యను, స్వాతంత్ర్యము పోయిను. ఇక మనము దేని కొరకు జీవించవలయను? మత్తతీయ అతని కుమారులు విచారంతో బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకునిరి. అంటే ఒక యాజకుడు అతని కుమారులు కూడా ఈ విధంగా బాధపడడం అనేది జరిగింది. ఇశ్రాయేలీలను యూదా మతము నుండి త్రిప్పవలెనని
అధికారులు నగరమునకు వచ్చి అచట ప్రజలను విగ్రహములకు బలి అర్పింపవలెననియు నిర్బంధము చేసిరి. చాలా మంది ప్రజలు వారి పక్షమున అవలంబించిరి. అయితే ఆ అధికారులకు భయపడి కొంతమంది మాత్రం వారు చెప్పిన విధంగా నడుచుకోవడం అనేది జరిగింది. మత్తతీయ అతని కుమారులు మాత్రము వారితో కలియక ఒక బృందంగా ఏర్పడిరి. అధికారులు మత్తతీయతో, నీవు ఇచ్చట పేరు ప్రతిష్టలు గల నాయకుడవు, నీ కుమారులను బంధువులను నీకు అండగానున్నారు. ఈ నగరమున రాజు ఆజ్ఞను పాటించు వారిలో నీవే మొదటివాడవు కావచ్చు గదా. అన్యజాతులు, యూదయ నివాసులు, యెరూషలేమున మిగిలియున్న పౌరులు రాజునకు లోబడి మేము చెప్పినట్లు చేసినచో నీవును నీ కుమారులను రాజమిత్రులు అను బిరుదును పొందవచ్చును. నీకు వెండి బంగారములను ఇతర బహుమతులను లభించును అని అనిరి. కానీ మత్తతీయ గొంతెత్తి వారితో, ఈ దేశములోని అన్యజాతి వారెల్లరూ రాజు ఆజ్ఞకు లొంగి వారి ఇతరుల మతమును విడనాడుదురుగాక. నేనును నా కుమారులను మా బంధువులు మాత్రము మా పూర్వుల నిబంధననే పాటింతుము. తండ్రి అనుగ్రహం వలన మేము ధర్మశాస్త్రమును దాని విధులను ఏమాత్రమును మేరకుందుముగాక అనెను. అంటే ఒక అధికారి వచ్చి ఆయనతో చెప్పడం అనేది జరిగింది. నీవు, నీ కుమారులు, నీ బంధువులు రాజాజ్ఞకు లోబడితే నీకు వెండి బంగారములు బహుమతులు అన్నీ ఇస్తారని చెప్పినప్పుడు వాటన్నిటికీ కూడా ఆయన ఒప్పుకోలేదు. అతడు తన మాటలను ముగించగానే అచ్చట యూదులలో ఒకడు ముందుకు వచ్చి రాజాజ్ఞ ప్రకారము బలిపీఠముపై విగ్రహములకు బలి అర్పింపబూనెను. ఆ సంఘటన చూడగానే మత్తతీయకు ఆవేశము పుట్టెను. అతడు ఆగ్రహమును పట్టజాలక సముచితమైన కోపముతోనే పోయి ఆ యూదుని మీద పడి వారిని ఆ బలిపీఠము మీదనే పట్టుకునెను. ఇంకను అతడు బలి అర్పించుటకు ప్రజలను నిర్బంధము చేసి రాజకీయ అధికారిని కూడా సంహరించి పీఠమును కూలద్రోసెను. ఆ సమయమున మత్తతీయ ధర్మశాస్త్రము పట్ల చూపిన అభిమానము పూర్వము సౌలు కుమారుడైన షిమ్రిని చంపినప్పుడు ఫినెహాసు చూపిన అభిమానము వంటిది. అంటే ఒక రాజధికారి వచ్చి ఈయనతో ఈ విధంగా చెప్పినప్పుడు, ఈ బలిపీఠం మీద విగ్రహాలకు బలి ఇవ్వమని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. అయితే యూదులలో ఒకళ్ళు ముందుకొచ్చి రాజు ఆజ్ఞ ప్రకారం బలిపీఠం మీద విగ్రహాలకు బలి ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. వెంటనే ఈ యొక్క మత్తతీయ యాజకుడు వెళ్ళి ఆయన్ని బంధించి అతన్ని, ఆ రాజకీయ అధికారిని కూడా వెంటనే అక్కడ చంపివేయడం అనేది జరిగింది. అటు తర్వాత మత్తతీయ, మీలో ధర్మము పట్ల అభిమానం కలవారు, నిబంధనను పాటింపగోరువారు నా వెంట రండి అని బిగ్గరగా అరుచుచు నగర వీధుల గుండా తిరిగాను. ఆ పిమ్మట అతడును అతని కుమారులను తమ ఆస్తిపాస్తులను నగరముననే వదిలిపెట్టి పర్వతములకు పారిపోయారు. అంటే వారు ఈ యొక్క ఆజ్ఞకు లోబడకుండా చావుకైనా వారు తెగించారు, కానీ ఆ ఆజ్ఞకు లోబడి వారి యొక్క నియమాలని, నిబంధనలను విడిచిపెట్టలేదు. అయితే భయపడిన కొందరు మాత్రం వారి వైపు తిరగడం అనేది జరిగింది. అయితే ఇంకా ఏ విధంగా ఈ యొక్క మత్తతీయ కుమారుడు ఏ విధంగా ఆ రాజుని, ఆ యొక్క అధికారిని ఏ విధంగా శిక్షించారు, తిరిగి మందిరాన్ని ఏ విధంగా పవిత్రం చేశారు, బలిపీఠాన్ని ఏ విధంగా పవిత్రం చేశారు అనే విషయాల గురించి మళ్ళీ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలో.